ఫ్రెండ్స్, నేను ఈరోజు 19th డిసెంబర్కి కొన్ని స్టాక్స్ని చెప్పున్నాను. అది నిన్న చెప్పాను, కొన్నేమో ఈరోజు పొద్దున కూడా చెప్పాను. కొన్ని స్టాక్స్ని చెప్పాను. అవి ఏ విధంగా ట్రేడ్ అయ్యాయో నేను అనాలిసిస్ చేసి చెప్దామని వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా నేను చెప్పిన వీడియోస్ అనేటువంటివి ఓన్లీ ఇంట్రాడే పర్పస్సే కాదు, అర్థమవుతుందా? అది పొజిషనల్ ట్రేడింగ్ పర్పస్ కూడా నేను వీడియోస్ చెప్తాను, అర్థమవుతుందా? దీన్ని మనము ఓన్లీ మీరు ఇంట్రాడే ఈ రోజుకి దాన్ని మీరు క్లోజ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ స్టాక్ చెప్పట్లేదు, అర్థమవుతుందా? అరే ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేసుకోండి. నేను చెప్పిన ఒక ఫ్యూచర్లో స్టాక్ చెప్పుకుంటే ఫ్యూచర్లో స్టాక్ చెప్తే మాత్రము దాన్ని ఫ్యూచర్స్లో సేల్ చేయండి. మామూలుగా అయితే ఏదైనా స్టాక్ ఫ్యూచర్లోని స్టాక్ చెప్పినప్పుడు సెల్ చేయడానికి కుదరదు కనుక దాన్ని బై చేసే అవకాశం ఉంటే దాన్ని బై చేయండి. ఇప్పుడు నేను బీపీసీఎల్ స్టాక్ అనేటువంటిది చెప్పాను. అది పర్ఫెక్ట్గా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. దాన్ని ఇది కానీ క్రాస్ చేస్తే ఇలా మధ్యలో ఇలా ట్రేడ్ అవుతుంది కింద కోసం చెప్పాను. కానీ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అది క్రాస్ అవుట్ చేయలేదు కాబట్టి అది పైన కన్సాలిడేషన్లో ఉంది కనుక ఒకవేళ కానీ క్రాస్ అవుట్ చేస్తే కింద కోసం చెప్పాను. సో దీన్ని క్రాస్ అవుట్ చేసేంత వరకు వెయిట్ చేయండి, అర్థమైందా? లేకపోతే ఒకవేళ ఇక్కడ ఒక లెవెల్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ ఒక లెవెల్ ఉంది. ఒకవేళ కానీ ఈ లెవెల్ కానీ క్రాస్ అవుట్ చేసింది అనుకోండి, ఇదేంటండి, ఈ లెవెల్ కానీ క్రాస్ అవుట్ చేస్తే బ్రేక్అవుట్ చేస్తే ఇక పైకి వెళ్తుంది, అర్థమవుతుందా? అప్పుడు దీన్ని బయింగ్ లెవెల్లో పెట్టుకోండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత నేను ఎల్ఐసి స్టాక్ చెప్పాను. దాని గురించి నేనేం చెప్పాను ఫ్రెండ్స్? ఇది పర్ఫెక్ట్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది అని చెప్పాను. చూసారా, ఇక్కడ చెప్పాను ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది చెప్పాను. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇది కానీ క్రాస్ అవుట్ చేస్తే, ఇది బ్రేక్అవుట్ చేసి దాని లెవెల్ క్రాస్ చేయకుండా దాని కింద కానీ ట్రేడ్ అయితే కిందకు వచ్చేస్తుంది, 100% కూడా కిందకు వచ్చేస్తుంది అని చెప్పాను, అర్థమవుతుందా? ఫ్యూచర్స్లో ఉంటే దీన్ని మీరు సెల్ చేస్తే అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేస్తారు అని చెప్పాను. ఇది దురదృష్టవంతుతే హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయలేదు దానికి మనం ఏం చేసేది ఏం లేదు, అర్థమవుతుందా? తర్వాత డెల్టా కార్ప్ లిమిటెడ్ అది చెప్పాను. ఇది పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇది కానీ విత్ హెవీ క్యాండిల్తో కానీ క్రాస్ అవుట్ చేసి దీనిపైన కానీ ట్రేడ్ చేసిందంటే మాత్రము ఇదిగో ఇక్కడ ఈ లెవెల్ దాకా ఇది కొడుతుంది, ఈ లెవెల్ దాకా వచ్చి దీనికి 90% దాకా వచ్చి కొట్టేస్తుందని చెప్పాను. పర్ఫెక్ట్గా 90% కొట్టి కిందకు వచ్చేసింది, అర్థమవుతుందా ఫ్రెండ్స్? 90% కొట్టేసి కిందకి వెళ్ళిపోతుంది. ఇక దీన్ని మీరు ఇది పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి పొజిషనల్ ట్రేడింగ్ పర్పస్ మీద ఒక వారం రోజులు హోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ట్రేడ్ అయిపోయి మరలా పైకి వెళ్ళిపోతుంది కనుక ఇక పర్ఫెక్ట్గా మంచి ఎంట్రీ, ఇక 145.70 దగ్గర ఎంట్రీ తీసుకొని ఇక రేపటి రోజున ఇది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఇక పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఈ లెవెల్ని కానీ క్రాస్ అవుట్ చేసేదాకా మన నెక్స్ట్ టార్గెట్ దీన్ని పెట్టుకోవచ్చు, అర్థమవుతుందా? ఇది ఇలా వచ్చి 7 దాకా ట్రేడ్ అవుతుంది కనుక దీన్ని మనం చెప్పిన టార్గెట్ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్లోనే కొట్టేసింది. ఇక ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్లో కొట్టినట్టు దాన్ని మనం ఏం చేయగలము? ఎంట్రీయే మనకు దొరకకపోయినాయి. ఇక నా ఉద్దేశం ప్రకారంగా నేనేం చెప్తున్నానంటే ఇక దాన్ని మనం చేసేది ఏమీ లేదు కనుక ఇదేం చేస్తుందంటే మళ్ళీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయిపోయింది. ఇక ఇది పైకి పోతుంది కనుక ఇది కానీ ఈ లెవెల్లో కానీ క్రాస్ చేసింది అనుకోండి, ఇదిగో ఈ ప్రైజ్లో క్రాస్ చేసింది అనుకోండి, అది మళ్ళీ మీరు బై చేస్తే ఇక తిరుగు లేకుండా మనము డబ్బులు దాంట్లో బుక్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్, ఇది సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అని చెప్పాను. ఇది ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ కన్సల్ట్ అవుతుంది, ఇక్కడ చూడండి, ఇక ఇది కిందకు వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయనంత వరకు మనం ఎంట్రీ తీసుకొని కిందకి మనం ట్రేడ్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? ఇదిగో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది కదా, కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది, దురదృష్టవశాత్తు. కానీ ఇది నెక్స్ట్ కాడ నుంచి ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడాంచి మనం దాన్ని సెల్ చేస్తే డబ్బులు దాంట్లో బుక్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా? అశోక్ లేలాండ్ చెప్తాను, అశోక్ లేలాండ్ గురించి చెప్తాను. అశోక్ లేలాండ్ నేను చెప్పాను కదా, ఈ లెవెల్ని విత్ హెవీ క్యాండిల్తో క్రాస్ అవుట్ చేస్తే ఎంట్రీ తీసుకొని చెప్పాను. అది మాత్రం క్రాస్ అవుట్ చేయకుండా కన్సాలిడేషన్లోనే ఉంది. మనం ఏం చేయగలము?
సో రేపటి రోజుకి కూడా ఇది కానీ క్రాస్ అవుట్ చేసిందంటే, ఇక్కడ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే ఖచ్చితంగా మంచి ఆదాయం బుక్ చేసుకోవచ్చు, పైకి వెళ్ళిపోతుంది. క్రాస్ అవుట్ చేసేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఇదిగో నెక్స్ట్ టార్గెట్ అనేది ఇదిగో టార్గెట్లు కూడా మీరు చెప్పేస్తున్నా కనుక చక్కగా మీరు దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీనికి ముందు వీడియో నేను బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాను, బాగా దాన్ని అనాలిసిస్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ 5 స్టాక్స్ను కూడా నేను నిన్న చెప్పినాను, పొద్దున చెప్పాను వీటిని ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ఒక వేగలు క్రాస్ అవుట్ చేస్తే ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయాన్ని కూడా నేను మీకు జాగ్రత్తగా చెప్తున్నాను. కనుక దీన్ని మీరేం చేస్తారంటే మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నేను చెప్పేటువంటి లెవెల్ని ఎప్పుడైతే క్రాస్ అవుట్ చేస్తుందో దాన్ని మీరు ఎంట్రీ ఇస్తే అద్భుతంగా మీరు ఎన్ని లక్షలైన కోట్లని పెట్టుకోవచ్చు. 100% కూడా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అర్థమవుతుందా? నా మాట నమ్మండి. నా యొక్క వీడియోస్ని అబ్జర్వ్ చేయండి, నా యొక్క అనాలిసిస్ని అబ్జర్వ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అందరూ కూడా ఒక్కసారిగా డబ్బులు సంపాదించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందుకోసమే ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తున్నాను, దాన్ని కూడా మీరు చూడండి. పర్ఫెక్ట్ ఎంట్రీ ఎగ్జిట్ అనేటువంటి ప్లేలిస్ట్లో మన దాంట్లో ఉంది, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అన్ని వీడియోస్ని జాగ్రత్తగా మీరు చూస్తే మీరు కూడా ఒక మంచి ట్రేడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఇదిగో మనకి ఈ ఛానల్లో ఈ ఇంట్రాడే స్టాక్సే కాదు, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిసే కాదు, ఇంట్రాడే పర్పస్ మీద ఇన్సైడ్ బార్ టెక్నికే కాదు, తర్వాత బేసిక్స్ కూడా, అంటే స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం వచ్చేటువంటి వాళ్ళకి బేసిక్స్ కూడా చేస్తున్నాను కనుక అది కూడా మీరు చూస్తే అద్భుతంగా మీరు ఒక మంచి ట్రేడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పటికే 351 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా మన ఛానల్ని ఎంతోమందికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు నాకు ఇచ్చేటువంటి సపోర్ట్ని బట్టి, మీరు ఇచ్చేటువంటి నాకు ఎంకరేజ్మెంట్ని బట్టి నేను ఇంకా మీకు మంచి వీడియోస్ చేసి పెడతాను. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని చూస్తూనే ఉండండి. తర్వాత ప్రతిరోజు అనాలిసిస్ చేస్తాను, ఇంట్రాడే స్టాక్స్ ఇస్తాను, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇస్తాను. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కావాల్సిన డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు. అర్థమవుతుందా? మన లెవెల్స్ని, మన ఎంట్రీ ఎగ్జిట్ని చెప్తాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.